మాదే పని రాడవాలని అవసరం ఆడ కోసం నీకోసం వేడాలంట ఎవరు కాల్సనరా అవసరం ఆడ కోసం నీకోసం వేడాలంట ఎవరు కాల్సనరా ఎదురు నువ్వు నడిచేదా ఎదురు నువ్వు నడిచేదా కాదు మాట చెప్పేది నెంబర్ వల్ల అమ్మ చనిపోయింది పంచాయతీలో నెంబర్ వల్ల అమ్మ చనిపోయింది బాబాయ్ చనిపోతే ముసలామి 130 సంవత్సరాలు 130 సంవత్సరాలు అయితే నన్ను ఏం లేదు మామూలుగా ఆయన ఏంటంటే బాగున్నాడు కదా ముసలామికి ఎవడు ఏడతాడంట నువ్వేడు నేను ఏడతాకే నేను కాంట్రాక్ట్ మేనేజర్ దాంట్లో చెప్పేది 10 మంది ఆడవాళ్ళు 5 అబ్బాయిలు మగోళ్ళు కావాలన్నమాట ఏడతానికి నువ్వు వేడురా 10 మంది ఆడవాళ్ళు 4 మగోళ్ళు కావాలా చెప్పేది ఆల్రెడీ సెలెక్ట్ నువ్వు మీ అన్నయ్య ఎవడు మా అన్నయ్య నేనేంద్ర వచ్చేది మేము నేర్తానికి వచ్చామంటారా చెప్పేది ఇక నయ్యం రాబో అనమనలేదురా యాదవా ఇచ్చేది మాకు గంట సేపే మేము ఏడ్చేది 5,000 రూపాయలు డబ్బులు చెప్పేది నాకు డబ్బులు ఎత్తుకురమ్మన్నానంటారా నేను ఎవడి కోసం ఏడవాలి వాడి కోసం నేను ఏడవాలని వచ్చాను కాంట్రాక్ట్ దగ్గర తెంగు చెప్పేది నువ్వేంద్ర నాకు చెప్పేది నువ్వు చెప్పేది అమెరికాలో ఉండాలి అంత చుట్టాలు అయితే అమెరికాలో అయితే ఏ ఊరైతే చెప్పేదేనో ఫోన్ లో లైవ్ చూస్తారు ఎవరు చూసేదే వాళ్ళు చూడకపోతే ఎంత నువ్వు చూస్తే అంటారు ఏంద్ర మాకేం పని రాడవాలని 10 మంది లిస్టు చెప్పేది వచ్చి కళ్ళు పెట్టాడు మీ ఊర్లో ఉంటే కళ్ళు కాని రాకుండా ఆడవచ్చు ఎవడు కళ్ళు కాని రాకుండా ఏడ్చేది నేను ఎందుకు వస్తాను నేను ఎందుకు కడతాను ఆయన ఎవడు కోసం నన్ను ఆడమంటావు చెప్పేది మీ ఇద్దరి మీద 10,000 రూపాయలు వస్తాయి గంట సేపే బాబాయ్ నాకు 7 సార్లు ఎవడు ఆడమంటావు పోరా యాదవా నేను ఏడ్చేది నైకిలికి ఆడలేవు నువ్వా నైకిలికి ఆడలేవా నాకు అవసరం ఆడుకోసం నీకోసం వేడాలంట ఎవరు కాల్సనరా అవసరం ఆడుకోసం నీకోసం వేడాలంట ఎవరు కాల్సనరా కుర్రోళ్ళు చచ్చిపోతే ఆడతారు ముసలికి ఎవరు ఆడతారు చుట్టాలు ఆడతారా చుట్టాలు ఆడపోతే తీసుకెళ్లి పాతేరా లేదా కాల్చుకో ఎవరు ఆడతారా చుట్టాలు చుట్టాలు ఆడపోతే నన్నే చెప్పటవు చెప్పేది ఆశ ఏంటంటే ఎంత ఏం పడబెడతావు ఏడితేనే పడాలంట బాబాయ్ శవాన్ని మాట చెప్పేది స్పాట్ ఇస్తా నేను నాకు వద్దురా నాకు వద్దురా ఏంద్రా నువ్వు ఇచ్చేదే నువ్వు మీ అన్న ఎత్తు సార్ మేము రాము సంబంధం ఆగు సరే పెట్టుకొని కూర్చో నేను రాను 5,000 రూపాయలు ఇప్పుడే ఎత్తా ఇప్పుడే చెప్పేది గంటలు పడేస్తారు ఆన్లైన్ చూస్తున్నారు వాళ్ళు చూస్తాం చూడపోతారు నీకు అర్థం కావట్లేదు వాళ్ళు అమెరికా నుంచి ఆన్లైన్ అమెరికా అమెరికా వాళ్ళు ఏమనుకోవాలి లైవ్ లో ఉన్నారు బాబాయ్ 5,000 చెప్పేది 5,000 నువ్వు పోరా నువ్వు వస్తావా ఆయన ఆడకెళ్ళి చెప్పు మీ అన్న ఆడకెళ్ళాడు మన ఆడకెళ్తే నీకేందిరా మనైతే నీకేం పర్లా జనము నేనేమంటా మమ్మల్ని మాట్లాడుకొస్తావు ఇగో కలజోడు పెట్టుకో కలజోడు పెట్టుకొని ఏడు కాని రాకుండా మీ ఊళ్ళకి నాకు అవసరం లేదు ఏడగలేదండి నా గొడగడికి నేను వెళ్ళొద్దంటారా ఏడగలేదండి నా గొడగడికి నేను వెళ్ళొద్దంటా నుంచో చాలు నువ్వు ఏడవద్దు పని చేయి వాయిస్ దీంట్లో రికార్డ్ ఏడ్చి సౌండ్ పెడతాను చెప్పేది 5,000 రూపాయలు పోతాయి నా మాట ఇంకో బాబాయ్ ఎందుకు చెబుతారు అర్థం ఇప్పుడు కాదు పనికి వెళ్తే ఎంత వస్తాయి ఎంత వస్తాయి నీకు చెప్పు 500 వస్తాయి గంట సేపు 10 నిమిషాలు ఉండు నేను ఆడ ఉన్నా నాకు అవసరం లేదు నీకు అర్థం కావట్లేదు బాబాయ్ కొడతా నిన్ను మర్యాద కూడా నువ్వు మీ అన్నయ్య వచ్చి మర్యాదగా ఆడవని చదువుతున్నా ఎదురు నువ్వు నడిచేదా అమ్మ చనిపోయిందని చెప్పా నీకు ఆమె ఏడపో తీరంట తీరు పడేరక ఇంటి ముందు పెట్టుకొని ఏడ్చే వాళ్ళు లేక నీ కాడికి వచ్చింది చెప్పేది ఊరికి అరెస్ట్ మా ఊరికి పంచాయతీలో అవసరం అయితే పోంటారు నాకు అవసరం లేదు అబ్బాయి
ప్రజలు అంటే చదువుతున్నా బాబాయ్ లేదు చెప్పలేదు ఎవరు నువ్వు బాబాయ్ అంటే కాకిని కాల్చే వాళ్ళ ఉన్నా మళ్ళీ ఏంది బిల్డప్ కొడుతున్నా కాకి కాల్చవు నీ కాకులు కాల్చవు నీకో నీ కాకి కాల్చవు నీ కాకులు కాల్చవు నీకో నీ కాకులు కాల్చవు డబ్బులు ఎత్తా అన్నాగా నీకు ఇప్పుడు తీసుకొచ్చావు డబ్బులు నాకు అవసరం లేదు సార్ ఎవరు రాసుకెళ్ళి మీ కొడుకు పొడిచి పడతాను ఎవరు నా డబ్బులు ఇచ్చేదేంద్ర నువ్వు యాదవ నేను ఇచ్చేదేంద్ర కోసం కాంట్రాక్ట్ పనికి వెళ్తావా ఇప్పుడు కాదు నీ నా ఇష్టం వెళ్ళను రా ఉన్న వాళ్ళందరూ అడిగి చేస్తున్నారు చెప్పి ఆగు అడిగి చేస్తున్నారు ఏడతానికి పొరలు తెచ్చుకున్నారు తెచ్చుకో ఏడు తెచ్చుకొని జనం అందరూ ఏడతారు కానరండి టీవీలో నాకేం పర్రా ఎవరు ఆడతాను కాంట్రాక్ట్ పనికి వెళ్ళవు నువ్వు కాదు రైతు కూలీకి వెళ్ళవు నువ్వు కూలికి వెళ్ళి పట్టాగే ఇప్పుడు చెప్పేది నీకు నాకు సంబంధం లేదు మర్యాద అవసరం లేదు 10 మంది తీసుకురా ఒక్కొక్క మనిషికి 500 ఎగస్ట్ ఎత్తా నీకు నాకు అవసరం లేదురా నీకు అవసరమే కాదు బాబాయ్ ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు ఇప్పుడు పడేయాలి అర్థమైందా పడేయాలి ఇంటి ముందు పెట్టుకోవాలి ఇంటి ముందు పెట్టుకో రావా బయట తోలేసి బయటికి బరిగొడ్డి తోలుకెళ్తే ఏమనుకున్నావు బయట తోలు ఎందుకు బరిగొడ్లు మేపుతున్నావు నువ్వు జనం మనిషి ఉంటే నువ్వు బరిగొడ్లు పంచాయతీలో మనిషి చచ్చిపోతే నువ్వు వెళ్ళవా ఎవరు పంచాయతీలో నాకేం పర్రా ఆడు తెచ్చి నువ్వు ఏమనుకున్నారు నా పాపం ఎత్తే మంచి ఉండదు మర్యాద కూడా చంపేస్తా మర్యాద చంపేస్తా మర్యాద శవం తీయాలంటే జనం కావాలా శవం లేదు గెవం లేదు నాకేం పని నాకేం పని నీ పంచాయతీలో మనిషి చచ్చిపోతుంది నువ్వు రావా నాకు రావద్దు నా దగ్గర రావద్దు అసలు చెప్పేది ఒక ఊర్లో చూడు ఓ మనిషి చచ్చిపోతే ఊరు సిస్టమ్ అట్లుండి తెలుసా నీకు బరిగొడ్లు కూడా ఆపేయాలంతే ఎవరు నా బరిగొడ్లు నువ్వు ఒక రోజు నువ్వు ఓడురా నన్ను ఆపుతానికి నేను ఆడను నేను రాను నేను ఆడను నేను రాను ఏడొక నెల్లి చెబుతా ఇగో ఇదే ఫైనల్ ఏం చెప్తావురా ఏం చెప్తా జనం రాబో శవం పడేది ఏం చేయాలి ఇంటికి ముందే పెట్టేసుకోండి నువ్వు రావు చెబుతున్నా ఇంటి ముందు పెట్టి చెప్పాక నీకు చెప్పేది రాకుండా వెళ్ళాము చెబుతున్నా మనుషులు కావాలి మాకు ఎప్పుడు మళ్ళీ నాకు కోపం కొడతా నిన్ను ఎప్పుడు మళ్ళీ నాకు కోపం కొడతా నిన్ను రావా రాను ఏం చెప్పాలి వాళ్ళకి ఏం చెప్పుకుంటా చెప్పు పసిరింటి ఏం చెప్పమంటా నేను పసిరింటి నెంబర్ కొడుకు లేదు చచ్చిపోయింది సంబంధం లేదా నా సంబంధం లేదు కదులు చదువుతాను నీ బరిగొడ్లు మొత్తం నమ్మి పడైపోతే సంతలో బరిగొడ్డు నమ్మితే అమ్మి తోడతెస్తా బరిగొడ్డు అన్నా ఉంటాయి బరిగొడ్డు జోలికి వచ్చావా ఏడవలేవా కండ వేసుకోసరే డబ్బులు వస్తా 5,000 సరే నేను ఆడతా చిన్నప్పటి నుంచి ఆడవలా సరే నువ్వు వెళ్ళు ఇక నా కోపం చదువుతున్నా నువ్వు వెళ్ళు నీ ఎవరు నీ బరిగొడ్లు మొత్తం కోసిగో బరిగొడ్లు కోసి అమ్మిపోతా అప్పుడు సంతలో సంతలో సంతలో